who are staying in hostels, పీజీస్ ఇట్లా స్టే చేసేవాళ్ళు, ఓకే, ఈ హోటల్స్లో స్టే చేసేవాళ్ళు, వీళ్ళందరికీ చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఏ వెరీ బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మేబీ ఈ గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ ఇష్యూ అనేది, ఓకే, మేబీ ఇట్ ఈస్ లైక్ టెస్టెడ్, ఓకే. ఈ విధంగా క్రైసిస్ క్రియేట్ చేస్తే ద హోల్ వరల్డ్ విల్ షేక్ అనేది ఒకటి ఇప్పుడు అలవాటైంది. కాబట్టి మేబీ ఫ్యూచర్లో కూడా దిస్ కెన్ బి ట్రైడ్ ఎవ్రీ టైమ్ నెసరీ. దాడులు కంటిన్యూ చేస్తే దాడులు చేసే పని కూడా అవసరం లేదు. ఇలా చేస్తేనే ఇట్స్ లైక్ మేకింగ్ దెమ్ ఇన్ ఫిక్స్ అనే టైప్లో ఉంది. కాబట్టి ఇది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు లెర్న్ లెసన్స్. ఇక్కడ మనం కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ పర్టికులర్ ఎనర్జీ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవడం ఒకటి. రెండోది, అండ్ యూటిలైజింగ్ ఆఫ్ ఎల్పిజి యూటిలైజేషన్లో వచ్చేసి అంటే కొంచెం వేస్టేజ్ ఎక్కువగానే ఉండేది ఇంతకుముందు. వేస్టేజ్ వెన్ ఇట్ కమ్స్ టు లిటరలీ ప్రాక్టికల్గా మన రెస్టారెంట్లో హోటల్స్లోకి వచ్చినప్పుడు వేస్టేజ్ చాలా ఎక్కువగా ఉండేది. సో ఆ వేస్టేజ్ని కంట్రోల్ చేసుకొని నౌ పీపుల్ ఆర్ రియలైజింగ్ ఎంత వాల్యుబుల్ గ్యాస్ అనేది. సో కాబట్టి మేబీ దిస్ ఈస్ వన్ ఆపర్చునిటీ టు లెర్న్ ఎ లెసన్ అండ్ మేక్ ప్రాక్టీసెస్, గివ్ ట్రైనింగ్ యాజ్ టు హౌ టు డూ ఎన్ ఎఫెక్టివ్ జాబ్. కంట్రోల్డ్గా ఎనర్జీని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, గ్యాస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి మ్యాక్సిమం అనేది చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. ఇంకా డౌన్ ద లైన్ మనం ఏం చెప్పలేం కాబట్టి వీ డోంట్ నో హౌ ఇట్ గోస్ ఆఫ్టర్ 2 days 1 week 10 days తర్వాత ఏమైందో తెలియదు. మేబీ ఇట్ మే కాల్ ఫర్ కంప్లీట్ షట్ డౌన్. చేయగలిగింది కూడా ఏం లేదు. ఇట్స్ లైక్ అనదర్ కోవిడ్ అనుకోండి. మనం మాట్లాడుకోగలుగుతాము, అప్పుడు మాట్లాడుకోలేకపోయాము దగ్గర కూర్చొని. అంతే తప్పితే ఎఫెక్ట్ అయితే సేమ్ ఉంటుంది అండ్ చాలా పెద్ద ఎఫెక్ట్ ఉండబోతుంది. ఇంకా రెస్టారెంట్స్ అవి క్లోజ్ డౌన్ అయితే మేబీ దాన్ని కూడా ఒక అవకాశంలో తీసుకొని వాట్ ఎవర్ మనం ఇప్పుడు